ఒబేసిటీ ఉన్న వాళ్ళకి స్లీప్ ఆప్నియా వస్తే ఒబేసిటీ తగ్గిపోతే అంటే సన్నబడితే కనుక ఖచ్చితంగా స్లీప్ ఆప్నియాకి శాశ్వత పరిష్కారం అవుతుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ అమ్మ. అంటే వాళ్ళలో ఒబేసిటీ కనుక మెయిన్ కారణం ఉన్నట్టయితే బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈవెన్ బరువు తగ్గితే దాదాపు 30-40% ఆఫ్ స్లీప్ యాప్నియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి వీళ్ళలో స్లీప్ యాప్నియా అనేది సిప్యాప్ అనేది తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఒబేసిటీ, స్లీప్ యాప్నియా ఇవనేది ఒక విశ్వస్ సైకిల్ అనమాట. ఇప్పుడు మీకు ఒబేసిటీ ఉన్నందువల్ల మీకు నిద్ర సరిగ్గా స్లీప్ యాప్నియా ఉంటుంది. స్లీప్ యాప్నియా ఉండడం వల్ల పొద్దున పూట మీరు యాక్టివ్ ఉండరు. పొద్దున పూట యాక్టివ్ ఉండకపోవడం వల్ల ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల మళ్ళీ మీ బరువు పెరుగుతుంది. బరువు లీడ్స్ టు స్లీప్ యాప్నియా. సో ఇట్ ఈస్ అ విశ్వస్ సైకిల్. టు బ్రేక్ దట్ అట్లీస్ట్ ఫర్ 2 to 3 years మీరు సిప్యాప్ వాడవలసి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడు పాటించినట్టయితే చాలా వరకు స్లీప్ యాప్నియా ఇంప్రూవ్ కావచ్చు. ఓకే డాక్టర్ గారు, అలాగే ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కనుక నిద్ర అనేది సరిగ్గా పోకపోవడం అనేది జరుగుతూ ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో ఈ నిద్రకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉంటుంది. అట్లనే షుగర్ సమస్యలు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వీళ్ళకు పాలియూరియా అంటే ఎక్కువసార్లు మూత్రం రావడం వల్ల వీళ్ళ నిద్ర అనేది డిస్టర్బెన్స్ జరగడం జరుగుతుంది. అట్లా కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, ఎనీమియా ఉన్న వాళ్ళలో కూడా కొంతవరకు ఉండొచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ ప్రాబ్లము విచ్ కెన్ మిమిక్ స్లీప్ యాప్నియా. ఓకే డాక్టర్ గారు, ఈనాటి కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా అలాగే సుఖమైన నిద్ర కోసం ఏం చేయాలి అన్న విషయాలు ప్రేక్షకులకి చాలా చక్కగా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.